మచ్చా ఈ నెల మొత్తం ఖర్చులు బాగా 3000 మిగిలిందిరా. ఇలాగే మిగిలిచ్చారంటే రిచ్ అయిపోతా నేను. స్వామి 3000 మిగిలిచ్చాడంట. అబ్బో నేనేం చెప్తాను అదిరా. ఓకే స్వామి. వాడి ఫోన్ ని పై జోబుల్లో పెట్టుకుని రోడ్డు మీద పోతున్న టైంలో వాడికి ఒక 10 రూపాయలు కనిపించాలా చెయ్యి. ఓహో. దానికోసం వంగితే ఫోన్ కింద పడిపోయి డిస్ప్లే పని చేయకుండా చెయ్యి. వా, మీరు సూపర్ స్వామి. లైన్ హైలైట్ చెయ్యి. ఎవరికైతే ఫోన్ చేసి రిచ్ అయిపోతా అని చెప్పి బిల్డప్ కొట్టాడో వాడికే ఫోన్ చేసి 2000 అప్పటికేటట్టు చెయ్యి. అబ్బా అలాగే స్వామి. ఎంత 5000 అవుతుంది. నీ ఫోన్ ఇటీనా మామా ఒక 2000 కావాలరా. అబ్బా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని ఇబ్బంది పెడితే వచ్చే ఆనందమే వేరయ్యా. ఈఎంఐ లో ఫోన్ తీసుకుంటే ఎంత అవుతానా? సిబిల్ స్కోరే లేదనా ఫోన్ ఈఎంఐ ఎట్లా వస్తుంది? ఏమయ్యా సౌమ్య అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కదా, రెగ్యులర్ కస్టమర్ కదా, ఏమైనా హెల్ప్ చేద్దామని లేదు. ఈ రిక్వెస్ట్ లో ఒకటి సరేలే పో. పోనీ ఎఫ్డి బ్యాక్ జెట్ క్రెడిట్ కార్డ్ తీసుకొని యూజ్ చేసుకో గురు. నీ సిబిల్ స్కోర్ ఇట్లా పెరుగుద్ది బ్రో. నాకు ఇన్కమ్ ప్రూఫ్ లో సాలరీ రిప్లై లేవో. నాకెవరు ఇస్తారు ఈ క్రెడిట్ కార్డు? ఇస్తారు బ్రో. ఇది ఒక ఎఫ్డి బ్యాక్ క్రెడిట్ కార్డు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2000 ఎఫ్డి చేసుకున్నాం అనుకో, దాంట్లో 90% 1800 వరకు మనకు క్రెడిట్ లిమిట్ అయి చేస్తారు. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నాం అంటే 30